360 ప్రశ్న. 360 ప్రశ్న. ప్రశ్న ఏంటంటే దేవుని రాకడ గురించి వివరించండి. ఆ. కొన్ని చర్చిలు దేవుని రాకడ 2030లో అని అంటున్నారు. ఆ. కానీ బైబిల్లో ఆ దినము గూర్చి తండ్రికి మాత్రమే ఎరుగును, ఆ. కానీ కుమారుడైనను దూతలైనను ఎరగరు అని ఉంది. అవును. కానీ ఆ చర్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ. ఆ దినము గురించి మీరు ఎరగకుండా ఉండుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అని అంటున్నారు. ఆ విషయము వధువు సంఘానికి తెలుస్తుంది అని అంటున్నారు. దాని గురించి వివరించండి. కాబట్టి ఈ సమయంలో మనము ఈ యొక్క వీడియోల్లో, ఏ వీడియోలో, ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అనే వీడియోలో సెంటర్లో ఉంటుంది యేసు రాకడా అంటే యేసు రాకడా చెప్పేశాం. ఎవరైనా ప్రశ్నిస్తా నరేష్ గారు ఊరి పేరు రాయలేదు. నరేష్ గారు ఏం తెలుసుకోవాలంటే యేసు రాకడా ఎప్పుడు వస్తుంది కరెక్ట్గా తెలియాలంటే యేసు రాకడా అనే వీడియో మనం పెట్టాం. చాలా కరెక్ట్గా పెట్టాం. 1.5 2 గంటలు ఉంటుంది కదా. ఇలా తోడేయకుండా చూసుకోవాలి. అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాం. మళ్ళీ రెడ్డి వచ్చాడు, మొదలెట్టేయండి, మరలా మొదలెట్టాలి. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు యేసు రాకడా ఎలా తెలుస్తుందో తెలియదా? 2030 అన్నాడు. ఎవరు 2030 అని చెప్పింది? ఎవరు? చర్చిలో అన్నారు. ఏ చర్చ్ అది? కొన్ని చర్చిల వాళ్ళు. ఆ చర్చిల పేరు రాయలేదు. చర్చి పేరు రాలేదు. 2030 అన్నాడు. 2030 అని బైబిల్ రాస్తుందా? రాయబడలేదు. ఆ దినమైనను ఆ గడియైనను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం మొదటి నుండి 46 వచనాలు 100 సార్లు చదవాలి. ఎన్నిసార్లు? 100 సార్లు. అర్థం కాకపోతే ఒక 50 గుంజీలు తీసి చెప్పు, అప్పుడు మళ్ళీ చదవాలి. ఏది? మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్కడ రాస్తాడు. యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు యేసుప్రభు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినమైనను ఆ గడియైనను తండ్రికి మాత్రమే తెలియును. ఆ దినమైనను ఆ గడియైనను తండ్రికి మాత్రమే తెలియును. ఏ మనుషుడైన కుమారుడైనను ఏ మనుషుడైన కుమారుడైనను కుమారుడైనాను ఏరుగారు. కుమారుడైనాను ఏరుగారు. ఇదిగో 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 నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి యేసు రాకడ చాలా కరెక్ట్గా మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యాలు, మరి యోవేలు గ్రంథం, ఇలా కీర్తనలో చాలా చోట, బైబిల్ అంతట్లో ఎన్నో చోట్ల ఆయన రాకడ గురించి రాయబడింది. మరి ఇక్కడ బైబిల్కి మరి జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలోనూ ఉంది. కానీ స్పష్టంగా తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి ఎంత వరకు ఉందంటే ఖచ్చితంగా 51 వచనం. అంటే 50వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వారు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును. ఆ దాసుడు సొంత దాసుడికి వెళ్తుంటే యజమాని ఎప్పుడవుతాడు? ఆ ఇంట్లో ఏ విషయం ఎవరికి తెలుస్తుందండి? ఇంట్లో పనులకి. అంటే వాళ్ళకేం చెప్పక్కర్లేదు. వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ముందు వినేస్తారు. ఎవరైనా ఉంటారు వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఆ ఇంటి దాసుడి కంటే ఆ ఇంటి దాసులు ఎవరు? దేవుని సేవకులు, దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు.
దేవుని ఇంటి దాసులు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని దాసులు, ఆయన విశ్వాసం. విశ్వాసులు, దేవునికి దాసులు. ఇది బైబిల్లో రాసింది. ప్రతిదీ దేవుని వాక్యంలో రాసి ఉంటుంది. కాబట్టి ఆయన రానాకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మనం ప్రపంచం ఎక్కడుంది? 24వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 24:14. 2024 సంవత్సరం ఇప్పుడు మే నెల, జూన్ నెలలో 6వ తారీఖు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మనం 14వ వచనంలో ఉన్నాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు ఉమ్. సాక్షార్థమై ఉమ్. లోకం అందంతటను ప్రకటించబడను. ఆ, అటు తరువాత అంతం వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది? అటు తర్వాత. దేని తర్వాత? సువార్త ప్రకటించడం అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇంకా సువార్త ఏం చేస్తుంది? ప్రకటించబడుతుంది, ప్రకటింపబడుతుంది. ఏదో రకంగా ఇప్పుడు బహిరంగ సువార్తలు తీసేసిన మన దేశంలో ఎన్నో దేశాల్లో ప్రకటించబడుతుంది. మన దేశంలో ఈ మధ్యన బీజేపీ వచ్చిన తర్వాత చివరి దినాలకు వచ్చింది. అందుకని దేశంలో ప్రపంచం అందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమైంది? అక్తరా కొత్త అంటే అయింది. ఇప్పుడు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఒక దేశాన్ని బట్టి, ఒక ప్రాంతాన్ని బట్టి రాదు. ప్రపంచం అంతటికీ ఇది. ప్రపంచం అంతా ఏ ప్రకటించాలి? రాజ్య సువార్త. ఇంకా చాలా చోట్ల దేవుని సువార్త ప్రకటించబడిన స్థలాలు ఉన్నాయి. అన్ని చోట్ల ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చును. అప్పుడు ఏముంది అక్కడ? చివరిని గ్యాప్ అని చూడు. గ్యాప్ ఉందా? 14వ వచనానికి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనానికి 15వ వచనానికి ఏముంది? గ్యాప్ ఉందా? ఉంది. రోమీలకు 10వ అధ్యాయము 18, 19, 20, 21. రోమీలు రాసిన 10వ అధ్యాయం 18, 19, 20 వచనం. అయినను నేను చెప్పినదేమనగా నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెడలును. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహం కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులు ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఇది కాబట్టి ఇశ్రాయేలు వైపు చూడాలి. మనం ప్రపంచంగా చూడాలి. ఇశ్రాయేలు వైపు చూడాలి. ఎందుకంటే దేవుని రావడానికి ఇశ్రాయేల్ దేశంలో గొప్ప ఘనకార్యం ఒకటి జరుగుతుంది. ప్రపంచం అంతటికీ ఇశ్రాయేల్ దేశం ప్రపంచ నడిబొడ్లో ఉంది. ఎక్కడుంది? నడిబొడ్లో. దాన్ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ ది గ్రావిటేషన్. ప్రపంచానికి నడిబొడ్డు దేశం ఏది? ఇశ్రాయేల్ దేశం. అది దాన్నే భూమధ్య దేశము చెప్పాము సార్. మనం ఎహెస్కేల్లో ఉంటుంది భూమధ్య దేశం అని. ఆ దేశములో ఆయన అబ్రహాముకు చెప్పినటువంటి మోరియా పర్వతం ఉంది. ఏముంది? మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతం మీదే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు. జాగ్రత్తగా ఉన్నది. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? 2030, 2020, 2040, 2060 ఎప్పుడు వస్తుంది? రావడానికి ఒక సూచన. దాన్ని చూడాలి. మనుషులందరూ ప్రపంచంలో అందరూ అన్ని దేశస్తులు ఎక్కడ చూడాలి? ఇశ్రాయేల్ దేశంలో చూడాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో సొలొమోను కట్టిన దేవుని మందిరం మీద ఏముంది? ఓమర్ మసీద్ ఉంది. ఏముంది? ఓమర్ మసీద్ ఉంది. పైన బంగారు డూమ్ ఉంటుంది. నేను చూశాను. 2016వ సంవత్సరంలో నేను దేవుడు నన్ను ఇశ్రాయేల్ దేశం తీసుకెళ్ళినప్పుడు వెయిలింగ్ వాల్, ఏడుపు గోడ, ఆ ఏడుపు గోడ పైన ఈ యొక్క దేవుని మందిరం ఉన్న చోటులో ఓమర్ మసీద్ ఉంది. అంటే దేవుని మందిరం మీద ఎవరిని కప్పెట్టారు? చనిపోయిన ఓమర్ అనేవాడు శవాన్ని కప్పెట్టాడు.
ఎంత మరి బాధ ఉందో ఇస్రాయేల్ అంటే ముస్లిమ్స్కి, మహమ్మదీలకి. ఇద్దరు ఒకే తండ్రికి పుట్టినోళ్ళు. ఇస్మాయేలు ఆగరికి పుట్టాడు, సారాకి ఇస్సాకు వలన ఏదండి సంతానం అన్నమాట. కాబట్టి ఇస్సాకుని బలైనకి తీసుకెళ్ళాడు. ఎవరు? అబ్రహాం. ఆది కాండం 22 అధ్యాయం చదవక్కర్లేదు. అక్కడ బలి ఎవరిని వేశారు? పొట్టేలు. ఇస్సాకుని తీసుకెళ్ళాడు, పొట్టేలు వేశారు. ఇస్సాకుని పడుకోబెట్టి నరికెత్తాడు. ఇక వెంటనే దేవుడు, అబ్రహామా నీకు ఒక్కడైనా కుమారుని నా కొరకు వెనుతీయలేదు, ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నావని నేను ఎరుగుతున్నాను. ఆ కుమారుని ఏమీ చేయొద్దు. అప్పుడు ఆ కుమారుని కట్లిపోయాడు. పొదలో ఉంది ఏది? పొట్టేలు. దాన్ని తీసుకొచ్చి అర్పించాడు. ఇస్సాకు బదులుగా పొట్టేల్ని వధించాడు. క్రీస్తు పూర్వము 2000లో జరిగింది. అదే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల దగ్గరలో దావీదు యొక్క కుమారుడైన సొలొమోను అక్కడ దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని తీసేశారు. నెబుకద్నెజరు ఆ బంగారు మందిరాన్ని కూలగొట్టాడు. మళ్ళా ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బేలు మళ్ళీ కట్టారు. మళ్ళీ మక్కబీలు కాలంలో తీసి పాడేశారు. యాంటియోకస్ ఎపిఫెనీస్ సిరియా రాజు ఒక ఆడపందిని ఆ మందిరం ఉన్న చోట బలేసి ఆ మందిరాన్ని అప్రతపరిచాడు. దాని తర్వాత యేసు ప్రభు ఇంకా పుడతాడనగా హేరోదు రాజు అదే స్థలంలో మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం యేసు ప్రభు కాలంలో ఉంది. అదే మత్తయి 24:1 చదవాలి. మత్తయి 24:1 క్రీస్తు ప్రభు కాలంలో ఉన్న మందిరం ఏంటి? యేసు దేవాలయం, హేరోదు కట్టిన మందిరం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడంలో ఆయనకు చూపించవచ్చారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనో ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అది ఇప్పుడు చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు కాలంలో ఉన్న 3వ మందిరం. ఏంటది? 3వ మందిరం. అది యేసుప్రభు చనిపోయి సమాజం తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో తీతుకనే రోమ చక్రవర్తి మొత్తం రాతి మీద రాయి లేకుండా తీసాడు. రాతి మీద రాయి లేకుండా చాలా గొప్ప వద్ద జరిగింది. అప్పుడే ఇశ్రాయేలు అందరూ అన్ని దిశలకి చెదిరిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ 15వ వచనం. మత్తయి 24:15. మత్తయి 24 అధ్యాయం ఎవరు చెప్పిన మాటలు? యేసుప్రభు చెప్పిన మాటలు. 15వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుడు మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమి లేదు? మందిరం లేదు, దేవుని మందిరం లేదు. ఎప్పటి నుంచి లేదు? క్రీస్తు శకము 70వ సంవత్సరం నుంచి 2024 వరకు, ఇప్పుడు మన కాలం జూన్ వరకు మందిరం లేదు. ఇప్పుడు మందిరం కట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మందిరం కట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కట్టలేకపోతున్నారు. కడతారు. ప్రపంచం అంతా దేని వైపు చూడాలి? ఇశ్రాయేలీయులు దేవుని మందిరం కట్టాలి. అందులో రోబోని పెడతారు. ఏం పెడతారు? రోబోన్. అదే హేయమైన ఎవరు దానియేలు కాలంలో చెప్పబడిన హేయమైన వస్తువు అంటే ఇదే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మందిరం కట్టలేదు, ఇంకా కట్టలేదు. 2024 2030 కొత్త అని చెప్తున్నారు. చెప్తారంట 30, 40, 50, 60 అని కాదు. వాళ్ళ మందిరం కట్టాలి. కట్టిన తర్వాత రోబోని పెడతారు. హేయమైన వస్తువు అది. రోబో ఎవరు? హేయ వస్తువు. ఆ రోబోకి ఆత్మ ఉండదు, ప్రాణం ఉండదు.
ఎలాగది ఫీడ్ చేయబడింది? వైర్లు, దాని తర్వాత బ్యాటరీ ద్వారా మూవ్ అవుతుంది. మనిషి కంటే తెలివైంది. అది పెట్టిన తర్వాత యోదయలో ఉండేవాడు కొండలకు పారిపోవాలను. మనం కాదు, యోదయలో ఉండేవాడు. ప్రపంచం అంతా కాదు, అది యోదయలో ఉండే కొండలకి పారిపోవాలి, మళ్ళీ శ్రమలో చెత్తాలి. ఆ విధంగా 15వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని మందిరంలో, అక్కడ దేవుని మందిరంలో ఇప్పుడు అది ఉంది కదా అక్కడ 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త దానిల ద్వారా చెప్పబడిన నాశనకరణ హే వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట. పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడుంది? ప్రపంచంలో ఎక్కడ చచ్చికెత్తింది అది పరిశుద్ధ స్థలం కాదు. ఒక్క ఇశ్రాయేల్ దేశంలో మోరియా పర్వతం మీద అక్కడ మందిరం కడితేనే అది పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఇప్పుడు నిలుచుట. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఓమర్ మసీద్. అవును. అంటే ఒక చచ్చినోడిని, ఓమర్ అనే వ్యక్తిని చచ్చినోడిని కప్పెట్టారు అక్కడ. ఎంత అపవిత్రం! అది తీయాలి. ఇప్పుడు అది అపవిత్రపరచబడింది. అది తీసేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన మందిరాన్ని కడతారు. కట్టిన తర్వాత 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 వచనాలు జరగాలి. ఎన్ని వచనాలు జరగాలి? 26 వరకు జరగాలి. జరిగిన తర్వాత 27వ వచనంలో సంఘము ఎత్తబడుతుంది. ప్రపంచంలో సంఘం యేసు ప్రభువుని ఎంతమంది నమ్మారో, యేసు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగైతే కనబడును, ఆ విధంగా 27వ వచనంలో ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు ఏం కనపడ్డు, క్రీస్తు కనపడ్డు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనిషి కుమారుడు రాకడి ఉండును. అది ఎన్నో రాకడ? రహస్య రాకడలో ఫస్ట్ భాగం, ఫస్ట్ నెంబర్ 1 కనపడ్డు. ర్యాప్చర్ ఏం కనపడుతుంది? మెరుపు వల్లే వస్తాడు కనపడ్డు. సంగము ఎత్తబడదు. క్రైస్తవ యేసు నమ్మిన ఎవరు ఉండరు, ఇంకా పరిశుద్ధులు ఎవరు ఉండరు. ఇంకెవరు మిగులుతారు? ఇశ్రాయేలీలు, అన్ని జనులు నిలుస్తారు. 27వ వచనంతో ఇక పరిశుద్ధాత్ముడు కూడా సంఘంతో పాటు ఎత్తబడతాడు. ఇక క్రైస్తవ గుడుల్ని, క్రైస్తవుల ఇళ్ళని, వాళ్ళ వస్తువులు అన్ని చుట్టుపక్కల అందరూ ఏం చేస్తారు? ఆక్రమించుకోవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు లేడు, ఇంకా ఎవరు లేరు. దాని తర్వాత 28వ వచనం జరుగుతుంది. మత్తయి సువార్త 24:28 వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో ఇదేంటి? అర్మగిద్దోను యుద్ధం. సంఘము ఎత్తబడిన తర్వాత దాన్ని ఏమంటారు? సీక్రెట్ కమింగ్, రహస్యాగమనం. 27వ వచనంలో చాలా మందికి ఎంత చెప్పు అర్థం కాదు. ఇక మనకి చెప్పి అలవాటు అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాం. వాళ్ళకి విన్నప్పటికీ అంటాడు. ఎందుకంటే బైబిల్ నాలెడ్జ్ ఉండాలి. బైబిల్ వాక్యం అర్థం అవ్వాలంటే దేవునితో సంబంధం ఉండాలి. ఏముండాలి? దేవునితో. ఎందుకు ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారు? వాళ్ళకి దేవునితో సంబంధం లేదు, అంటే దేవునితో సంబంధం. అందుకని ఎంత చెప్పినా వాళ్ళకి బొరకే ఎక్కదు. మరి మనకి ఎందుకు ఎక్కుతుంది? మనకి దేవునితో సంబంధం ఉంది, అస్తమానం వాక్యంతో సంబంధం ఉంది, ఎప్పుడు వాక్యం చూసుకుంటూ ఉంటాము. అందుకని మనకు అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ టచ్ అసలు వాళ్ళు బైబిల్ ఒకసారి కూడా పూజ చేయరు, చర్చికే వెళ్ళరు, వెళ్ళినా అటు ఇటు దిక్కులు చూస్తారు. ఫ్రెండ్స్, లోకము, చెత్త చెదారము, యథవేషాలని వేస్తుంటారు. కాబట్టి వాక్యం. కానీ ఏం కావాలంట? దేవునితో సంబంధం లేకపోయినా యేసు ఎప్పుడు వస్తాడండి? దేవునితో సంబంధం లేకుండా యేసు ఎప్పుడు వస్తే వీడికెందుకు? వాడేమైనా ఎత్తపడతాడా? మరి ఇంకెందుకు? ఎత్తబడినాక ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. 2020 అన్నాడో, 2030 అన్నాడో, 2050 అన్నాడో నీకు అనవసరం. ఎప్పుడు వస్తాడంటే మందిరం కట్టాలి. మందిరం కట్టడానికి అన్నీ రెడీ అయిపోయాయి, కానీ వామర్ మసీద్ తీయలేకపోతున్నారు. ఆ వామర్ మసీద్ తీనాకే ఇశ్రాయేలు ఇప్పుడు హమాస్ తోటి, గాజా తోటి, ఆఖరికి ఇరాన్ తోటి యుద్ధాల చేత. కారణం ఏంటి? ఇంత శక్తి మాకుంది అని చెప్పి ఒక రోజుని ఒక్క బాంబు వేసి కొడతాడు దేని మీద, మసీద్. అంతే, ఫినిష్. ఎవడన్నా వచ్చాడంటే ఇవి చూసిన ఏంటి? హమాస్ని ఏం చేశారో చేస్తాడు మనల్ని. అంటే ఇశ్రాయేల్ అంటే అరబ్ దేశాలకు ఏం కావాలి? భయం రావాలి. దేవుని పరిశుద్ధమైన ఆలయం అన్న చోటు ఎక్కడుంది? అరబ్బుల మధ్యలో ఉంది. ఇశ్రాయేల్ ఎక్కడున్నారు? అరబ్బులు చుట్టూరు ఉన్నారు, మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు
అరబ్బులకి ఇశ్రాయేలు అంటే భయం కలిగించినాకే యుద్ధాలన్నీ. అందుకని ఎవడు వెళ్ళలేకపోతున్నాడు వాళ్ళ మీదకి. అప్పుడు మందును తీసేసి ఏం చేస్తారు, మందును కట్టేస్తారు. మందును కట్టేస్తే మనం అందరం రెడీ అయిపోవాలి. మందును కట్టిన తర్వాత మందును కట్టేది ఇప్పుడు 15 వచనం. మరి ఇంకా 15 వచనం రాలేదు. ఇంకా రాలేదు. ప్రపంచం 15 మత్తయి సువార్త 24:15 వచ్చిందా? ఇంకా రాలేదు. కంగారు ఎందుకు? ఎక్కడ ఉన్నాం మనం? 14వ వచనంలో ఉన్నాం. 14కి 15 వచనానికి మధ్యలో ఏముంది? గ్యాప్. ఆ గ్యాప్ నెరవేరొద్దు. ఇంత గొడవ ఉంది. ఇప్పుడు రాత్రి కడిహేనుకో ఏంటి మందిరం రెడీ అయిపోతాం. ఇంకేమి ఇక వామన వేషం ఉంది అక్కడ. అందుకని చెప్పే జాగ్రత్తగా వినాలి. మన యూట్యూబ్లో యేసు రెండవ రాకడా అని ఒక వీడియో పెట్టాం. చాలా కరెక్ట్గా పెట్టాం. అది చాలా జాగ్రత్తగా 100 సార్లు వినాలి. అది అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుని వినాలి. మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదవాలి. మోకరించి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. ప్రతి క్షణం దేవునితో సంబంధం ఉండాలి. ఊరి మీద తిరిగితే కుదరదు. ఫ్రెండ్స్ చెదారం అక్కడ ఇక్కడ పరిగెడితే కుదరదు. దేవుడు అంటే కదలడం మనిషి. నిజంగా దేవునిలో ఉన్నవాడు కదలడం ఎక్కడికి వెళ్ళినాకే ఇష్టపడ్డాం. ఎందుకంటే అసలు ఇల్లు దాటడమే అసహ్యం అవుతుంది. ఎందుకు? లోకం అంతా చెడిపోయింది కదా. చెడిపోయిందా? నిజంగా దేవుని నమ్మినవాడు ఊర్లో తిరగడో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంతే, కొంపలోనే ఉంటాడు. డ్యూటీకి వెళ్ళి రావాలంటే వెళ్తాడు, చదువుకోనికి వెళ్తే వెళ్తారా అంటే ఇంక మళ్ళీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు. ఇంకాడికి ఉంటే ప్యూర్ క్రిస్టియన్. ఎవరు? ప్యూర్ క్రిస్టియన్ అంటే వాక్యానుసారంగా జీవించే వాళ్ళతో సహవాసం. అది అంటే మన సహవాసం అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను మన సహవాసం అయితే మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే మన సహవాసం అయితే మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అది ఇది నెరవేర్చుకోవాలి. అప్పుడు దైవత్వం కలిగి ఉంటాం. అప్పుడు వాక్యం అర్థం అవుతుంది. 15వ వచనానికి ఇంకా లోకము రాలేదు, ఇశ్రాయేలీలు రాలేదు, మందిరం కట్టలేదు. కట్టేం చేయాలి? ఏమైనా వస్తువు రోబోగా పెడతారు. అంత్యక్రీస్తు కాదాడు. ఏ క్రీస్తు కాదు, ఆడొక బొమ్మది, అదొక యంత్రం. అది ఆడికి ఆత్మ ఉండదు. ఆడేం తిండో. రోబోగా తింటాడా? టీ తాగుతాడా? ఏం తింటాడు? బ్యాటరీ ఛార్జింగ్. ఆడిని పెట్టిన తర్వాత అప్పుడు యోదయలో ఉన్నాడు కొండలకే పారిపోతాడు. అలాగే 17వ వచనం మిద్ది మీద ఉండేవాడు ఇంట్లో ఏ తీసుకోవడానికి తగ్గకూడదు. 18వ వచనంలో పొలంలో కనలేక లేదు. 19లో గర్భిణీకి శ్రమ. 20లో మహాశ్రమ కలుగుతుంది. 21లో సృష్టి ఆరంభం మొదలుకొని అంత శ్రమ కలగలేదు. 22లో ఆ దినాలు తక్కువ చేయబడతాయి. ఏం చేయబడతాయి? తక్కువ చేయబడతాయి. దాని తర్వాత 23లో పరిగెడుతుంటారు. 24లో అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆ పలువురిని మోసగించి గొప్ప చూచికీళ్ళు చేస్తుంటారు. 25లో ముందుగా చెప్పాను. 26లో యేసుప్రభు అరణ్యంలో ఉన్నాడు. పుకార్లు. అప్పుడు 27వ ఈ ఏటికి భయపడ్డాడు నిజమైన విశ్వాసం. దేనికి భయపడ్డాడు? 27వ వచనంలో మెరుపు తూర్పును పడమటి వరకు ఎలాగూ కనబడదు. మెరుపు ఎంతసేపు కనపడదు చెప్పు? చాలా తక్కువ. అరగంట కనపడుతుందా? 30 గంట కనపడుతుందా? చాలా తక్కువ. సెకండ్ కంటే తక్కువ. క్షణం మెరుపు ఎలాగ ఉంటుంది? చెట్టు వేరులాగా ఉంటుంది. ప్రకాశమాయమైన మెరుపు. ఒక క్షణంలో రెప్పపాటు కాలమున కడబోర మోగును. సంఘం ఎత్తబడిపోతుంది. సంఘంతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఏం తెలుసుకోరో ఇప్పుడు చెప్తాడు. అసలు సిద్ధపడలేదు ఎవడన్నా సరిగ్గా. ఇంకా సినిమాలు చూడడం మానలేదు. ఫ్రెండ్స్తో అంటే ఊర్ల మీద తిరగడం మానలేదు.
మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, పరిశుద్ధత లేదు. యేసు పెడతాడండి 2030 అని డేట్ ఫిక్స్ చేయక ఆడేవాడు ఈడేవాడు నేనేవాడు మునుగాడు. ఆదినమైనాను ఆగాడి అయినాను తండ్రికి మాత్రమే తెలియును. ఆదినమైనాను ఆగాడి అయినాను తండ్రికి మాత్రమే తెలియును. ఏ మనుష్యుడైనా దూతాలైనాను, ఏ మనుష్యుడైనా దూతాలైనాను, కుమారుడైనాను ఎరుగారు, కుమారుడైనాను ఎరుగారు. కాబట్టి ఎవరికి తెలదు. 2030 అన్నవాడు కూడా తప్పే. కానీ సూచనలు చూసుకోవాలి. చూసినట్టు ఇప్పుడు ఈ రాజ్య సువార్త సకల జనాలకి ప్రకటించబడదు. ఇప్పుడు జరుగుతాయి. ఇంకా సువార్త వెళ్తానే ఉంది. అటు తర్వాత అంతం వచ్చును. అంతం రావాలంటే వామర మసీదు పడగొట్టి దేవుని ఆలయం కట్టాలి మోరియా పర్వతం మీద. అందుకని ఇశ్రాయేలీయులు దాన్ని గోమర్ మసీదు పడగొట్టడానికి భయపడుతుంది. అందుకే 49 దేశాలు ఉన్నాయి. ఏంటి? ముస్లిం దేశాలు. ఏమైపోద్దో అందుకని భయం కలిగింటున్నారు ముందు చుట్టుపక్కల దేశాలకి. అది ఇస్రాయేల్ దేశంలోనే ఉంది. ఏది? ఈ ఓమర్ మసీదు. ఇస్రాయేలీలను ముస్లింలు కలిసే ఉంటారు అక్కడ. అర్థమవుతుంది నీకు? ఇస్రాయేళ్లు ముస్లింలు కలిసే ఉంటారు. ఇస్రాయేల్ వెళ్తుంటారు ఆ ఓమర్ మసీదుకి, ముస్లింలు వెళ్తుంటారు. గ్రౌండ్ అది మనం వెళ్ళొచ్చు, క్రైస్తవులు వెళ్తుంటారు. కానీ ఉన్నది ఎవడో అక్కడ? వామరు. అది తీయాలి. అది తీయకుండా దేవుడు యేసుప్రభువు వెళ్ళకొస్తాడు. 15వ వచనం నెరవేరకుండా 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 వచనాలు నెరవేరాలి. అప్పుడు 27వ వచనంలో ఎత్తబడతాం. ఈ విధంగా ఏం పేరు? నరేష్ గారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయనేం చేయాలి? చాలా జాగ్రత్తగా దా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని వస్తుంది. నా ఛానల్ కొట్టాలి. నా ఛానల్ పేరు ఏంటి? దా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే యేసు రెండవ రాకడా అని ఉంటుంది. అది చూడాలి 10 సార్లు. తోడేయడం కాదు, ప్రతి బిట్టు ప్రతి మాట చూసుకోవాలి. అది చూసిన తర్వాత అర్థమైపోద్ది. అందుకని చాలామంది ఈ మధ్యన అదిగో ఎర్రపై తెచ్చేసారు అమెరికా నుంచి, అదిగో వచ్చేసి ఇదిగో వచ్చేసి అది కోసేస్తున్నారు, అన్ని ఫేక్ న్యూస్లు చెప్పారు. అంటే అది రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం, అది యేసు ప్రభు చేస్తున్నాడు. వచ్చాడటి. అది ఇస్రాయేల్ మరి గాజా మీద వచ్చింది, అది యేసు ప్రభు చేస్తున్నాడు. వచ్చాడా? ఇప్పుడు గాజా అయిపోయింది, హమాస్ మీదకి అన్నారు. వచ్చాడా? ఏంటిది? మొదటి ప్రపంచ యుద్ధంలో అన్నారు వచ్చేస్తున్నాడు ఆయన. వచ్చాడా? రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, అప్పుడు వచ్చేస్తున్నారంట. అప్పుడు మేము పుట్టలేదు. వచ్చాడా? ఇలాగా యేసు రాకడ గురించి క్రైస్తవులకు చాలా తొందర ఉంది, చాలా విశ్వాసం ఉంది. కానీ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవించేవాడికి యేసు ఎప్పుడు వస్తే తనకి ఎందుకు? ఈ ఉద్దేశం ఏంటంటే 2030 వరకు పరిశుద్ధంగా ఉండక్కర్లేదు. 2030 వచ్చేస్తుంటే పరిశుద్ధుడు అయిపోతాడు అనమాట. ఈ లోపల వచ్చేస్తేనే యేసు ప్రభు ఈ సంగతి అయిపోతుంది. 2030కి రాకపోతే ఏమవుద్ది? నా చిన్నప్పుడు నుంచి చెప్తున్నారు, చెప్పాడు కదా, నా ఎల్ఐసి పోగొట్టుకున్నానని ₹1,00,000. 2003లో వస్తాడన్నారు, 2007లో వస్తున్నారు, 2012లో వచ్చేస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి నోరు మూసారు. ఇంకా 2012 తర్వాత రాలేదు. ఎందుకు వస్తాడు? ఇది రానికి మందిరం కట్టాలి కదా. మరి పాస్టర్లు ఇంత గుడ్డోలు అయితే లేకండి. ఇక్కడ 15 వచ్చిన నెరవేరొద్దు. యేసు రెండో రాకలో రావాలంటే మత్తయి సువార్త 24:15 నెరవేరాలి. అంతవరకు యేసు రానికి వీలు లేదు. దేవుడు వాక్యాన్ని మించి వెళ్ళడు. ఏం మించి వెళ్ళడు? వాక్యం మించి, లేఖనాలు మించి వెళ్ళడు. ఎవరు? దేవుడు. దేవుడైనా రాశాడు ఇక్కడ, దీన్ని మించి దేవుడు వెళ్ళడు.
వీళ్ళేమో వాక్యం చూసుకోరు, మాట మాటకు వచ్చేస్తాడు. కాబట్టి ఈ విధంగా యేసు రాకడ ఎప్పుడో తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదవాలి, 100 సార్లు చదవాలి. చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఏం చూడాలి? వీడియో చూడాలి. యూట్యూబ్లో ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని యూట్యూబ్లో కొడితే మధ్యలో ఉంటుంది యేసు రాకడ నెంబర్ ఎంత అడుగుతున్నారు. నెంబర్ రాయలేదు మేము, జాగ్రత్తగా చూసుకోవడమే కింద నుంచి పైకి. అప్పుడు సెంటర్లో ఎక్కడ ఉంటుంది యేసు రాకడ, అది చూసుకుంటే ఇంక ఏ గొడవ ఉండదు. ఇప్పుడు మనం యేసు రాకడ కనిపెడతాం లేదా? కనిపెడతాం. ఎప్పుడు నుంచి ఎలా కనిపెడతాం? పరిశుద్ధంగా జీవిస్తూ కనిపెడుతున్నాం, ఏ లోపం లేకుండా. ఎప్పుడు వస్తాయానికి? పడుకుంటాం, వస్తాడు, వెళ్ళిపోతాం, లేసాం, వచ్చాడు, వెళ్ళిపోతాం. అంటే ప్రతి క్షణం యేసు వస్తే వెళ్ళిపోనాకి నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధులయ్యుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయ్యుండుడి, పరిశుద్ధులయ్యుండుడి. నడతలలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా, నడతలలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా, అడుగు ప్రశ్న జవాబులయందు విడువక చూపుము పరిశుద్ధత, పరిశుద్ధులయ్యుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయ్యుండుడి, పరిశుద్ధులయ్యుండుడి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడితో ఈ ప్రశ్న జవాబు